Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ee roju video Movement Labs valla testnet అనేది లాంచ్ అయిపోయింది. పబ్లిక్ టెస్ట్నెట్ ఇది టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బైనాన్స్ బ్యాక్డ్ ప్రాజెక్ట్ అండ్ వీళ్ళు ఇన్సెంటివైజ్ టెస్ట్నెట్ లాంచ్ చేస్తారు. అంటే దీనిలో గ్యారంటీడ్ రివార్డ్స్ ఉంటాయి. సో దీనిలో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటే సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కామెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాడ్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ని క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో ఫస్ట్ థింగ్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్లీ దీని గురించి మాట్లాడుకున్నాం ట్విట్టర్లో. సో వీళ్ళ టోటల్ ఫండింగ్ తీసుకున్నట్లయితే $41 million వర్త్ ఆఫ్ ఫండింగ్ రౌండ్స్ క్లోజ్ చేశారు. అండ్ ఈవెన్ మే మంత్లో బైనాన్స్ అనేది ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది అనౌన్స్ చేసింది. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ డీసెంట్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇన్సెంటివైజ్ టెస్ట్నెట్ అనేది లాంచ్ చేశారు. సో ఇన్సెంటివైజ్ టెస్ట్నెట్ అంటే బేసికలీ ఏంటంటే గ్యారంటీడ్ రివార్డ్స్ అనేది ఉంటాయి. సో వీళ్ళు ఆల్రెడీ మూవ్ డ్రాప్ అనేది అనౌన్స్ చేశారు. సో దీంట్లో పార్టిసిపేట్ చేసి యూజర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ప్రాజెక్ట్ టోకన్స్ని ఏ డ్రాప్ కింద ఎంచవచ్చు. సో దీనిలో గుడ్ పార్ట్ ఏంటంటే ఇది టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో టెస్ట్నెట్ కాబట్టి టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. బట్ దీంట్లో ఆల్మోస్ట్ 300 క్వెస్ట్ అనేవి ఉన్నాయి. సో బట్ దాంట్లో మీరు ఎలా సింపుల్ వేలో పార్టిసిపేట్ చేయాలో నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను మీకు. ఇందులో ఎలా చేయాలనేది 2 ways చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇన్ కేస్ మీరు మినిమం ఎయిర్-డ్రాప్ ఎలిజిబిలిటీ కోసం ట్రై చేస్తుంటే, సో యాజ్ పర్ ఫౌండర్ నేను ఫస్ట్ వీళ్ళ ఎయిర్-డ్రాప్ స్ట్రక్చర్ డిస్క్రైబ్ చేస్తాను, దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, వీళ్ళ ఎయిర్-డ్రాప్ వచ్చేసి 2 మేజర్ పార్ట్స్లో డివైడ్ అయి ఉంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి డెవలపర్స్కి, సెకండ్ థింగ్ వచ్చేసి ఎవ్రీవన్. సో ఎవ్రీవన్ కేటగిరీలో 5 డిఫరెంట్ గిల్డ్స్ అనేవి ఉన్నాయి. సో ఈచ్ గిల్డ్లో మీరు కొన్ని క్వెస్ట్ కంప్లీట్ చేసి వాళ్ళ ఈచ్ గిల్డ్ రిసోర్సెస్ అనేది ఎంచవచ్చు. సో ఈచ్ గిల్డ్లో 5 డిఫరెంట్ రిసోర్సెస్ అనేది మీరు ఎంచవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్లోకి వెళ్తే ఇక్కడ ఇన్వెంటరీలో చూడొచ్చు 5 డిఫరెంట్ గిల్డ్స్ ఉన్నాయి. సో ఈచ్ గిల్డ్లో 5 రిసోర్సెస్ అనేది మీరు ఎంచవచ్చు అనమాట. సో మీ దగ్గర ఎన్ని రిసోర్సెస్ ఉంటే అంత రివార్డ్స్ అనేది ఎంచవచ్చు. సో మినిమం ఎయిర్ డ్రాప్ కోసం అట్లీస్ట్ ఒక్క రిసోర్స్ అన్న ఉండాలి, విచ్ ఈస్ 10% ఆఫ్ ఎనీ ఆఫ్ ద గిల్డ్. సో ప్రాజెక్ట్ ఫౌండర్ తీసుకున్నట్లయితే చూడొచ్చు క్లియర్గా మెన్షన్ చేశారు, ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ 10% ఆఫ్ ద క్వెస్ట్ ఇన్ వన్ ఆఫ్ ద గిల్డ్. సో మీరు మినిమం ఎయిర్ డ్రాప్ కోసం ఎలిజిబిలిటీ రిక్వైర్ అవ్వాలంటే 10% ఆఫ్ ఎనీ ఆఫ్ ద గిల్డ్ క్వెస్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇన్ కేస్ మీరు అడిషనల్ రివార్డ్స్ కావాలంటే ఏమేం చేయాలో అన్నీ చెప్తాను. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ వీడియో 2 పార్ట్స్లో చెప్తున్నాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఓన్లీ యూజర్స్ ఎవరైతే ఈ మినిమం రిక్వైర్మెంట్ కోసం టార్గెట్ చేస్తున్నారో వితౌట్ స్ట్రెస్ఫుల్ నో వ్యాలెట్ ఇన్స్టలేషన్స్, నో టెస్ట్నెట్ ట్రాన్సాక్షన్స్, ఓన్లీ సోషల్ మీడియా టాస్క్ చేస్తూ ఈ మినిమం 10% కాదు ఆల్మోస్ట్ 75% మీరు కంప్లీట్ చేయొచ్చు వన్ ఆఫ్ ద క్వెస్ట్. సో అది ఎలా చేయాలో చెప్తాను. దాని తర్వాత ఇంట్రెస్టెడ్ యూజర్స్కి టెస్ట్నెట్లో గైడ్, మేజర్ ఇన్స్టాలేషన్స్ అండ్ ఎలా చేయాలనేది చెప్తాను. సో ఫస్ట్ పార్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ పార్ట్ వచ్చేసి బేసికలీ ఓన్లీ సోషల్ టాస్క్ చేసే వాళ్ళకి మాత్రమే. దీనిలో వ్యాలెట్, ఎట్లాంటి వ్యాలెట్ కూడా అవసరం లేదు. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ థింగ్, మీరు ఇక్కడ వచ్చేసి కనెక్ట్ గ్యాలక్సీ అని కొట్టేసి మీ గ్యాలక్సీ ఏదైతే వ్యాలెట్తో లింక్ అయిందో అది ఇక్కడ ఆథరైజ్ చేయాలి, అంతే. వన్స్ ఇది అవ్వగానే ఇక్కడ మీకు క్వెస్ట్ అనే బటన్ ఉంటుంది రైట్ సైడ్లో. సో దాన్ని క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో పైన ప్రోగ్రెస్ అనే ట్యాబ్ ఓపెన్ చేయండి. దీంట్లో 5 డిఫరెంట్ గిల్డ్స్ అనేవి ఉంటాయి. సో దీనిలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎక్స్ప్లోరర్స్ గిల్డ్. సో థర్డ్ వన్. సో ఎక్స్ప్లోరర్ గిల్డ్ ఏంటంటే బేసికల్లీ దీంట్లో ఎవరైతే అన్ని ప్రాజెక్ట్స్ పార్టిసిపేట్ చేసినా అన్నిటికీ సంబంధించిన సోషల్ టాస్క్ అనేవి ఉన్నాయి. సో దీనిలో బేసికల్లీ ఓపెన్ చేయడం, ఫాలో అవ్వడం, డిస్కార్డ్లో జాయిన్ అవ్వడం, అంతే. సో ఇక్కడ వచ్చి ఇవన్నీ ట్విట్టర్, డిస్కార్డ్ అన్నీ వెరీ వెరీ సింపుల్. సో దీనిలో మొత్తం మీరు ఒక 15 minutes కూర్చుంటే అన్ని మేజర్ టాస్క్ అవైలబుల్ టాస్క్ చేయొచ్చు. ఒక 20% టాస్క్కి మీరు అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో దాన్ని స్కిప్ చేసినా కూడా మీరు ఈజీలీ 75% ఆఫ్ ద టాస్క్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో దాని తర్వాత మీకు మేజర్ ఇక్కడ చూడొచ్చు, నేను కొంచెం చేశాను, ఆల్మోస్ట్ 50% టాస్క్ చేస్తే నాకు 3 రిసోర్సెస్ అని వచ్చాయి. ఇక్కడ మీరు గ్రీన్ ఐకాన్ చూసారు కదా, ఈ గ్రీన్ ఐకాన్ ఇండికేట్స్ రిసోర్సెస్. సో ఇక్కడ మీకు 5 రిసోర్సెస్ ఉంటాయి ఈచ్ దాంట్లో. సో ఇక్కడ చూడొచ్చు ప్రోగ్రెస్, 10% ప్రోగ్రెస్ కంప్లీట్ చేసే గిల్డ్లో ఒక రిసోర్సెస్, 25కి 2, 50%కి 3, 75%కి 4 అండ్ 100% చేస్తే 5 రిసోర్సెస్ అనేవి మీకు దొరుకుతాయి అన్నమాట. సో ఈ రిసోర్సెస్ని బట్టి మీకు ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది. సో ఇది బేసిక్ థింగ్. సో అంతే, ఇది కంప్లీట్ చేసేయండి. ఈజీగా మీరు 1, 2, 3 అప్ టు 4 రిసోర్సెస్ మీరు ఇందులో ఈజీగా వితౌట్ ఎనీ టెన్షన్ మీరు ఇందులో సాల్వ్ చేసేయచ్చు. 4 రిసోర్సెస్ వచ్చాయి. ప్రాజెక్ట్ 1 రిసోర్స్ చేసిన ఎయిర్ డ్రాప్ వస్తున్నాం, మనం 4 చేస్తున్నాం. అది ఫస్ట్ ఫేజ్.
ఇన్ కేస్ మీకు అదర్ టెస్ట్నెట్ టాస్క్ కూడా చేయాలంటే ఇక్కడ మీరు స్పార్టన్స్ టాస్క్ ఏవైతున్నాయో ఇవి కంప్లీట్ చేయొచ్చు. సో అంతకన్నా ముందు మీరు ఇక్కడ చూడొచ్చు రిసోర్సెస్ ఇన్వెంటరీలో చూడొచ్చు. మీరు టాస్క్ కంప్లీట్ చేసినాక ఇక్కడ బేసికలీ ఇక్కడ రిసోర్సెస్ T1 to T5 మీకు ఇక్కడ అపీర్ అవుతాయి. రైట్ నో ఇంకా అపీర్ అవ్వట్లేదు. ఐ థింక్ ప్రాజెక్ట్ ఇంకా దాన్ని క్యాల్కులేషన్ చేస్తుంది. సో సమ్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ డెఫినెట్లీ ఇక్కడ మీకు రిసోర్సెస్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఇన్ కేస్ మీరు నార్మల్గా చేయాలనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్ట్నెట్ టాస్క్ కూడా చేయాలి, సోషల్ కూడా చేయాలంటే ఇప్పుడు ఫాలో అవ్వండి. సో మీరు ఈ పేజ్ ఓపెన్ చేయగానే టెస్ట్నెట్ పేజ్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కింద రైట్ సైడ్లో నెక్స్ట్ కొట్టేసేయండి, అంతా గైడ్ వస్తుంది. దాని తర్వాత మీకు ఇక్కడ యాప్ సెక్షన్లో ఈ పర్టికులర్ 3 వ్యాలెట్స్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంది, లైక్ రీజో, నైట్లీ వ్యాలెట్ అండ్ ఫ్యాంటమ్ వ్యాలెట్. సో ఈ లింక్స్ అన్నీ క్లిక్ చేస్తే మీకు క్రోమ్ ఇన్స్టలేషన్ పేజ్ వస్తుంది. మీరు ఇక్కడ ఆ వ్యాలెట్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు యాడ్ టు క్రోమ్ కొట్టేసి ఫస్ట్ మీరు రేజర్ వ్యాలెట్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో మీకు సీడ్ ఫ్రేజ్ వస్తుంది, కొత్త సీడ్ ఫ్రేజ్ చేసుకొని ఆ సీడ్ ఫ్రేజ్ ఒక దగ్గర కాపీ చేసుకొని సేవ్ చేసుకోండి. దాని తర్వాత మీరు సేమ్ సీడ్ ఫ్రేజ్నే యూజ్ చేసి అదర్ 2 వ్యాలెట్స్ నైట్లీ వ్యాలెట్, ఫ్యాంటమ్ వ్యాలెట్ కూడా క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే మీకు అన్నిట్లో ఒకే వ్యాలెట్ అనేది ఉంటుంది. అప్పుడు మీకు కొన్ని యాప్స్లో ఏదైతే లింక్ అవుతుందో మీకు అక్కడ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అంతే, 3 ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడొచ్చు నేను 3 వ్యాలెట్స్ వచ్చేసి సేమ్ సీడ్ వర్డ్స్తో క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు కనెక్ట్ గ్యాలక్సీ కొట్టేసి మళ్ళీ గ్యాలక్సీ అనేది ఇక్కడ మీరు కనెక్ట్ చేయాలి. అండ్ తర్వాత గ్యాలక్సీలో కూడా మనం న్యూ మూమెంట్ ఏదైతే రేజర్ వ్యాలెట్ చేసామో దాన్ని కూడా లింక్ చేయాలి. సో దానికి మీరు ఏం చేయాలంటే గ్యాలక్సీలో ప్రొఫైల్లో వ్యాలెట్ సెట్టింగ్స్ పేజ్, ఆర్ ఎల్స్ నేను ఈ సెట్టింగ్స్ పేజ్ మీకు డైరెక్ట్ కింద పెడతాను. ఇది వచ్చేసి వ్యాలెట్ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ మీకు మూమెంట్ యాప్టోస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేసు ఇది దొరకకుంటే ఉత్త యాప్టోస్ క్లిక్ చేయండి, ఎర్రర్ వస్తుంది. రిఫ్రెష్ చేస్తే మీకు మళ్ళీ మూమెంట్ యాప్టోస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మూమెంట్ యాప్టోస్ అనేది సెలెక్ట్ చేయండి. ఇన్ కేసు మీరు ఫ్యాంటమ్ లింక్ చేస్తే ఎర్రర్ వస్తుంది ఆబ్వియస్లీ. సో ఇక్కడ వచ్చేసి మూమెంట్ యాప్టోస్ సెలెక్ట్ చేయగానే రేజర్ వ్యాలెట్ వస్తుంది, కనెక్ట్ చేసి సైన్ ఇన్ చేయండి. అండ్ దాట్స్ ఆల్. ఇక్కడ చూడొచ్చు మూమెంట్ యాప్టోస్ వ్యాలెట్ అనేది లింక్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ వ్యాలెట్లో మీరు ఏవైతే టాస్క్ చేస్తున్నారో అవన్నీ కూడా గ్యాలక్సీలో వెరిఫై అవ్వడం స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాళ్ళ ఫాసెట్ పేజ్లోకి వెళ్ళండి. వాళ్ళ ఫాసెట్ పేజ్ ఎలా యాక్సెస్ చేయాలంటే వెరీ సింపుల్. సో ఈ పేజ్లో మీకు ఇక్కడ కిందనే రైట్ సైడ్ కింద ఫాసెట్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఫాసెట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ వ్యాలెట్ అడ్రస్ కాపీ చేసుకోండి మూమెంట్లో. ఇక్కడ వచ్చేసి మీరు యాప్టోస్ మూవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మన రేజర్ వ్యాలెట్లో 3 ఉంటాయి, యాప్టోస్ మూవ్, ఈవీఎం మూవ్ అండ్ సూయి మూవ్. సో మూడిట్లో ఉంటుంది. సో యాప్టోస్ మూవ్లో మేజర్ టాస్క్ ఉన్నాయి. సో అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ వ్యాలెట్ పేజ్ చేసి గెట్ మూవ్ టోకన్స్ కొట్టేసి టిక్ పెట్టేసి క్యాప్చర్ కంప్లీట్ చేయండి. అండ్ మీకు ఈ టెస్ట్ టోకన్స్ అనేవి వ్యాలెట్లోకి వచ్చేసాయి. సో అంతే, ఇప్పుడు రెడీ టు గో. ఇప్పుడు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ క్వెస్ట్ ట్యాబ్ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మీరు 1 by 1 స్పార్టన్ టాస్క్ స్టార్ట్ చేయండి. సో ఇది గ్యాలక్సీ పేజ్కి ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి వ్యాలెట్ కనెక్ట్ చేయాలి, నైట్లీ వ్యాలెట్ కనెక్ట్ చేయాలి. ఇన్ కేస్ అది వర్క్ అవ్వకుంటే ఇక్కడ మీరు ఇక్కడ నెట్వర్క్ అనేది మూవ్ నెట్వర్క్కి చేంజ్ చేసుకోవాలి నైట్లీ వ్యాలెట్లో. దాని తర్వాత కోడ్ నేమ్ ఏదైనా ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టండి, అప్రూవ్ చేయండి. దాని తర్వాత ఈ 3 గిల్డ్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అప్రూవ్ చేయండి. దాని తర్వాత ఏదో ఒకటి ఇందులో సెలెక్ట్ చేసుకొని అప్రూవ్ చేయండి. అంతే, 3 టాస్క్ అనేది మనం కంప్లీట్ చేసాము ఆల్రెడీ. దీంట్లో టెస్ట్నెట్ టాస్క్లో చూడొచ్చు ఫస్ట్ది అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వాళ్ళ డిస్కార్డ్లో జాయిన్ అయిపోయి ఈ రివార్డ్ అనేది మనం క్లెయిమ్ చేయొచ్చు. అంతే, ఫస్ట్ స్టెప్ కంప్లీట్. సెకండ్ స్టెప్ వచ్చేసి సెకండ్ టాస్క్ కూడా మనం జాయిన్ ఫ్యాక్షన్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ రిఫ్రెష్ కొట్టేసి ఇక్కడ అప్రూవ్ చేయండి. అండ్ థర్డ్ టాస్క్ కూడా మనం మింట్ చేసాం, సో దాన్ని కూడా సెలెక్ట్ చేసి అప్రూవ్ చేసేయండి. అంతే, 3 టాస్క్ కంప్లీట్ అయిపోయాయి. దాని తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాస్క్ కొంచెం డిఫికల్ట్, దాన్ని స్కిప్ చేసి 4th టాస్క్కి వెళ్ళండి, స్టేక్ మూవ్. సో ఇక్కడ కూడా క్లిక్ చేసి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు నైట్లీ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్యాంటమ్ వ్యాలెట్ ఎర్రర్ వస్తుంది. సో నైట్లీ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎనీ ఆఫ్ దట్ యాప్లో నైట్లీతో ఎర్రర్ వస్తే ఫ్యాంటమ్ సెలెక్ట్ చేసుకోండి, ఫ్యాంటమ్తో ఎర్రర్ వస్తే నైట్లీ, రెండిట్లో ఎర్రర్ వస్తే రేజర్. సో ఇట్లా మీరు స్విచ్ చేసి ఉండాలి. ఇందులో ఒక్కొక్క యాప్లో ఒక్కొక్క వ్యాలెట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేసేయండి. అంతే, ఈ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. వన్స్ ఈ ట్రాన్సాక్షన్ అవగానే ఇది కూడా వెరిఫై చేసేసి మింట్ చేయొచ్చు. అంతే. సో ఈ టెస్ట్నెట్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు 1 by 1 టెస్ట్నెట్ టాస్క్ అనేది కంప్లీట్ చేసి వెళ్ళండి. చాలా టాస్క్ ఉన్నాయి. సెకండ్ వన్ వచ్చేసి ఈజీ. ఇక్కడ వచ్చేసి మీరు ఫ్యాంటమ్ రేజర్ వ్యాలెట్ కనెక్ట్ చేసి లిక్విడ్ యాడ్ చేయాల్సి ఉంటుంది, ఎస్టీ మూవ్ని. సో అంతే, ఈ విధంగా మీరు టెస్ట్నెట్ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తూ వెళ్ళండి. సో ఆల్మోస్ట్ 300 టాస్క్ ఉన్నాయి. సో దీనిలో మేజర్ పోర్షన్ వచ్చేసి మనం సోషల్ టాస్క్లో 88 వరకు టాస్క్ ఉన్నాయి, మిగిలినవన్నీ దీనిలో ఉన్నాయి. సో ఇవన్నీ ఇట్లా కంప్లీట్ చేస్తూ వెళ్ళండి. తర్వాత ప్రోగ్రెస్ చెక్ చేసుకొని మీకు ఇక్కడ ఎన్ని గ్రీన్ వచ్చాయో అన్ని రిసోర్సెస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంతే గైస్, వెరీ సింపుల్. సో కొంచెం బోరింగ్ అండ్ టైం టేకింగ్, బట్ నా ఉద్దేశంలో మీరు అట్లీస్ట్ మినిమం ఎయిర్ డ్రాప్ ఎలిజిబుల్ అవ్వాలంటే నేను చెప్పినట్టు ఇనీషియల్ టాస్క్ కంప్లీట్ చేయండి, సోషల్ టాస్క్. దాని తర్వాత సెకండ్ పార్ట్ అనేది స్కిప్ చేయవచ్చు.
సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ మూవ్మెంట్ వాళ్ళ టెస్ట్ నెట్. ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఉన్న ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ అలా వచ్చినాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.